హలో క్రేజీ పీపుల్, ఈరోజు నేను హైదరాబాద్కి వచ్చా. ఇక చార్మినార్ దగ్గర ఒక నిమ్రాజ్ చాయ్ మలాయ్ బన్ వేసుకుందామంటే ఇక్కడ గ్యాప్ లేకుండా మస్తు ఫోటోషూట్లు జరుగుతున్నాయి. ఇక వాళ్ళకు డిస్టర్బ్ చేసి మనం ఎందుకు డిస్టర్బ్ అవ్వాలని చెప్పి చార్మినార్ నుంచి 5 కిలోమీటర్స్ దూరంలో ఉన్న నెహ్రూ జూలాజికల్ పార్క్ వచ్చేసా. ఇక ఈ వీడియోలో మీరు లైవ్ లో వచ్చిన చూడలేని కొన్ని బ్యూటిఫుల్ అండ్ క్రీపీ క్లిప్స్ ఉన్నాయి. మిస్ అయితే నాకు అస్సలు సంబంధం లేదు. అందుకే ఒక 10 మినిట్స్ నావి కాదని చెప్పి ప్రశాంతంగా స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి. ఈ వీడియోలో ఎంట్రీ నుంచి ఎగ్జిట్ వరకు అన్ని కవర్ చేసిన. ఇక లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. ఇక లోపలికి వెళ్ళి అన్ని చూడాలంటే ఫస్ట్ ఎంట్రీ టికెట్ తీసుకోవాలి కదా. ఎంట్రీ టికెట్ ఏమో 70 రూపీస్ పర్ పర్సన్ మాత్రమే. కానీ లోపలికి వెళ్ళాక ఏం చేయాలన్నా సెపరేట్ గా పే చేయాల్సిందే. అలాగే ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ క్యాష్ యాక్సెప్ట్ చేయరు, ఓన్లీ ఆన్లైన్ పేమెంట్స్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తారు. లోపలికి వెళ్ళాక ఏ దానికి ఎంత పే చేయాలనేది ఇక్కడ బోర్డు పైన రాసింది కదా, మీరు పాజ్ చేసి ఫుల్ డీటెయిల్స్ చూసేయండి. టికెట్ తీసుకొని ఎంటర్ అవ్వగానే ఇలా సైన్ బోర్డ్స్ కనబడతాయి, ఎలా వెళ్తే ఏం చూడొచ్చని. అలాగే ఫుల్ జూ మ్యాప్ కూడా ఉంటుంది. ఎంటర్ అవ్వగానే నా ఫేవరెట్ రెప్టైల్ హౌస్ అడ్రస్ కనిపించింది, అది తర్వాత చూద్దాము. ఇక ఫస్ట్ బర్డ్ సెక్షన్ నుంచి స్టార్ట్ చేద్దాము. ఇక్కడ మీరు చూస్తున్నది రింగ్ నెక్ ప్యారెట్స్, డైలీ చూస్తూనే ఉంటారు కదా, అవే ఇవి. ఇక నెక్స్ట్ మలాబార్ పైడ్ హార్న్బిల్ అంట. దీన్ని చూస్తుంటే నాకు భయం అవుతుంది ఎందుకో. ఇది పక్షి లాగా లేదు, జంతువు లాగా లేదు, చూడండి మీరే. ఇది ఇలా హెడ్ టర్న్ చేస్తుంటే నాకు ఎందుకో కొంచెం క్రీపీగా కనబడుతుంది. మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి. ఇక నెక్స్ట్ గోల్డెన్ ఫీసెంట్ అంట. ఇది చూడండి ఎంత కలర్ఫుల్ గా ఉందో, ఎంత బ్యూటిఫుల్ గా కనబడుతుంది ఇది. ఇక ఈ ఆస్ట్రేలియన్ కాకటోస్ చూడండి, ఇక్కడ క్లీనింగ్ జరుగుతుంది అని చెప్పి పైకి వెళ్ళి దాక్కుంటున్నాయి. ఇక నెక్స్ట్ మన అందరి ఫేవరెట్ స్కార్లెట్ మకావ్ చూడండి, ఎంత పెద్దగా ఉంది, ఎంత బ్యూటిఫుల్ గా ఉంది. నేను కూడా ఒక మకావ్ తీసుకుందాం అనుకుంటున్నా, దానికి మీరేమంటారో కామెంట్ చేయండి. స్కార్లెట్ మకావ్స్ తో పాటు ఇక్కడ బ్లూ గోల్డ్ మకావ్స్ కూడా ఉన్నాయి చూడండి. ఇలా ఇంకా చాలా బర్డ్స్ ఇక్కడ ఉన్నాయి, కానీ వీడియోలో సరిగా కనిపించట్లేదు, అందుకే డిలీట్ చేసేసా. ఇక నెక్స్ట్ వైల్డ్ యానిమల్స్ సెక్షన్ లో నేను ఫస్ట్ చూసిన యానిమల్ జిరాఫ్ అన్నమాట. ఫస్ట్ టైం దీన్ని ఇంత దగ్గర నుంచి చూస్తున్నా. ఇది వీడియోలో చిన్నగా కనబడుతుందేమో, కానీ లైవ్ లో చూస్తే మాత్రం చాలా పెద్దగా ఉంది. అక్కడ చూడండి జూ కీపర్ వాటర్ వేస్తున్నాడు కదా, అలాగే జిరాఫీ పైన కూడా వేస్తే అది ఎలా పరిగెడుతుందో చూడండి. ఇక జిరాఫ్ దగ్గర నుంచి కొద్దిగా ముందుకు వస్తే ఇక్కడ మనం రెగ్యులర్ గా పొలాల్లో చూసే జింకలు కూడా ఉన్నాయి. అలాగే ఈ రోజు నెహ్రూ జూలాజికల్ పార్క్ లో ఎంత ప్రశాంతంగా ఉందంటే ఎందుకో తెలుసా, ఈ రోజు నేను జూ పార్క్ వచ్చిన టైం 8:30. అలాగే ఈ రోజు వీక్ ఆఫ్ కూడా కాదు, ఈ రోజు ఫ్రైడే అన్నమాట. అందుకే ఇక్కడ జనాలు ఎవరు లేరు, చాలా ప్రశాంతంగా ఉంది. మీరు కూడా అన్ని యానిమల్స్ ని యాక్టివ్ గా చూడాలంటే 8:30కి వచ్చేయాలి. ఇప్పుడు మీరు చూస్తున్నది ఒక రైనోసోరస్, అది కొంచెం దూరంలో ఉంది. ఇది ఎర్లీ మార్నింగ్ కదా, దానికి ఫుడ్ వేసినట్టున్నారు, అది తినుకుంటా అక్కడే ఉంది. నేను హైదరాబాద్ లో జూ పార్క్ వచ్చిన ప్రతిసారి ఫుల్లీ యాక్టివ్ గా చూసే ఏకైక యానిమల్ హిపోపోటమస్ మాత్రమే. ఇక వేరే యానిమల్స్ అన్ని అది ఇలా కూర్చొని ఉంటాయి లేదా పడుకొని ఉంటాయి. మన లయన్ కింగ్ కూడా పడుకొనే ఉన్నాడు చూడండి. వీడియోలో మాక్సిమం యానిమల్స్ చిన్నగా కనబడుతున్నాయి, కానీ నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు లైవ్ లో లయన్ ఎంత పెద్దగా ఉంటుందని. దీన్ని చూస్తుంటే నా మైండ్ లో ఒకే ఒక థాట్ నడుస్తుంది, అది బయటికి వస్తే మన పరిస్థితి ఏందా అని. ఇక మా లయన్ కింగ్ ని చూసి మెల్లగా వెళ్తుంటే నాకు సఫారీ రైడ్ 100 మీటర్స్ ఓన్లీ అని కనిపించింది. నేను యాక్చువల్లీ ఫస్ట్ టైం ఈ రోజు సఫారీ రైడ్ కి వెళ్తున్నా, ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో చూద్దాము. కానీ దానికంటే ముందు ఇంకా మిగతా యానిమల్స్ ఉన్నాయి, అవి కవర్ చేసేద్దాం ఫస్ట్. ఈ రోజు ఏమో ప్రతి యానిమల్ ఎంక్లోజర్ లో జూ కీపర్స్ ఉన్నారు. మేబీ ఈ రోజు మెయింటెనెన్స్ డే అవ్వచ్చు, లేదా ప్రతి రోజు ఇలానే మెయింటైన్ చేస్తారేమో నాకు తెలియదు. ఇక కొంచెం దూరంలో అక్కడ వైట్ టైగర్స్ ఆడుకుంటున్నాయి. ఆ ఆడుకోవడం ఏందో ఇక్కడ కొంచెం ముందుకొచ్చి ఆడుకుంటే బాగుంటది కదా, మంచి క్లిప్ వస్తుందని ఆలోచిస్తున్నాను. వచ్చేసాయి, నేను అనుకున్నట్టు ముందుకేమో వచ్చేసాయి, కానీ ఆడుకోవట్లేదు. ఆడుకుంటే మంచిగా ఉంటుంది కదా అని అనుకున్నా. ఈ రోజు ఏం స్పెషల్ డేనో నాకు అర్థం కాలేదు, ఎందుకంటే ఇక్కడ చాలా మంది స్కూల్ కిడ్స్ వచ్చారు. కెమెరా ఇటువైపు తిప్పి వీళ్ళని చూపించే లోపలే అక్కడ అవి రెండు మళ్ళీ ఆడుకోవడం స్టార్ట్ చేసేసాయి. ఇక ఇది ఆడుకోవడం అంతా అయిపోయిన తర్వాత మెల్లగా వాటర్లోకి దిగి వాటర్ తాగి మరి రిటర్న్ వెళ్ళిపోయింది.
ఈ జూ పార్క్ లో ఏ పాండ్ లో చూసినా ఫిషెస్ మాత్రం మస్తుగా ఉన్నాయి, క్యాట్ ఫిషెస్ అనుకుంటా. అలాగే టర్టిల్స్ కూడా ఉన్నాయి, అక్కడక్కడ టర్టిల్స్ కూడా కనబడతాయి. అలాగే ఈ జూ పార్క్ లో నేచురల్ హిస్టరీ మ్యూజియం ఉందని నాకు ఇప్పుడే తెలిసింది. ఇక తెలిసాక లోపల పోకుండా ఉంటామా? ఇక లోపలికి వెళ్ళాక ఈ జూ పార్క్ హిస్టరీ అంతా ఉంది. ఆయన హిస్టరీతో మనకెందుకు లేదు, స్కూల్లోనే లైట్ తీసుకున్నామంట. హిస్టరీతో పాటు కొన్ని యానిమల్స్ ఇక్కడ ప్రిజర్వ్ చేసి పెట్టారు. ఫ్లయింగ్ లిజర్డ్, క్రొకడైల్ బేబీస్, ఇలా చాలా ఉన్నాయి, చూసేయండి. ఇక్కడ మీరు చూస్తున్నది హిమాలయన్ బ్లాక్ బేర్ కప్స్ అంట. చూడండి ఎంత వియర్డ్ గా కనబడుతున్నాయో. ఇక నెక్స్ట్ మౌస్ డియర్ ఫీటర్స్ అంట. ఇది చాలా చిన్నగా ఉంటది డీర్. ఇవన్నీ వద్దులే, దీన్ని అంతా పక్కన పెట్టేయండి. ఇక్కడ చూడండి పాంథర్ కప్ కూడా ప్రిజర్వ్ చేసి పెట్టారు, ఎలా ఉందో చూడండి. దీంతో పాటు ఇంకొన్ని వైల్డ్ లైఫ్ యానిమల్స్ ప్రిజర్వ్ చేసి పెట్టారు, చూసేయండి. ఈ వీడియో కొంచెం లెంతీగా అయిపోతుంది కాబట్టి రెప్టైల్ హౌస్ అండ్ టైగర్ సఫారీ నెక్స్ట్ వీడియోలో పార్ట్ 2లా అప్లోడ్ చేస్తా. సో ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వడం కూడా అస్సలు మర్చిపోవద్దండి. బాయ్.